నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ విచారణ. రేపు కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా ప్రశ్నలు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. దానికి సంబంధించిన మనం ఆన్సర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ శంకర్, అట్లాగే న్యూస్ లైన్ CEO మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఈయన వాయిసే ఎందుకు తీసుకుంటున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అంటే, ఫస్ట్ నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద తన వాయిస్ రైజ్ చేస్తూనే ఉన్నాడు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద తను గ్రౌండ్ వర్క్ కూడా చేసిండు. సో ఏ ప్రశ్నలు అడిగినా కూడా చాలా చక్కగా అందరికీ గ్రౌండ్ లెవెల్లో అర్థమయ్యే విధంగా సమాధానాలు చెప్తూ ఉంటాడు. అందుకని జర్నలిస్ట్ శంకర్ గౌడ్ని మనం పరిచయం చేసుకుందాం. అట్లాగే ఇదే ప్రాజెక్ట్ మీద మనం మాట్లాడదాం. నమస్తే జర్నలిస్ట్ శంకర్. హాయ్ హర్త. హాయ్, చెప్పండి. సో మేడిగడ్డ నుంచే అసలు సమస్య, అసలు కిరికిరి అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఎందుకు మారింది, ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో నిజంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించిందా, లేదంటే అందులో ఏమన్నా ఒక భాగమా? అసలు ఎందుకు దీని మీద ఇంత చర్చ నడుస్తుంది? మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ కాళేశ్వరంలో అదొక భాగం. మేడిగడ్డ బ్యారేజే కాళేశ్వరం కాదు, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక భాగం. అది అంటే ఇది క్లారిటీగా అర్థం కావాలంటే అసలు కాళేశ్వరం అంటే ఏంటి, కాళేశ్వరాన్ని మనం ఎన్ని విధాలుగా చూడవచ్చు, అది ఒకసారి మనము చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాగైతే గోదావరిని మనం 3 భాగాలుగా చూస్తామో, ఇప్పుడు గోదావరిని 3 భాగాలుగా చూస్తాం. ఒకటి ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి. SRSP పై భాగం ఉన్నది మొత్తం ఎగువ గోదావరి. SRSP కానుంచి మేడిగడ్డ పై భాగం దాకా ఉన్నది మొత్తం మధ్య గోదావరి. ఆ మధ్య గోదావరిలో SRSP వస్తుంది, ఎల్లంపల్లి వస్తుంది, ఇటు ఇటు మేడిగడ్డ పై భాగం దాకా అన్నారం కింది భాగం దాకా వస్తుంది. ఇది మధ్య గోదావరి. కింద దిగువ గోదావరి వచ్చేసి ఎప్పుడైతే ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుందో, ప్రాణహిత నది కలిసిన కానుంచి కింద ఉన్న భాగం మొత్తము దిగువ గోదావరి. సో కాబట్టి ఎలాగైతే మనం గోదావరిని 3 భాగాలుగా చూస్తామో, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా 3 భాగాలుగా చూడాలి. ఓన్లీ మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం కాదు. కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది ఫస్ట్, అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా దేనికైనా, అలా స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. మేడిగడ్డ అనేది స్టార్టింగ్ పాయింట్. బట్ కానీ కాళేశ్వరాన్ని 3 భాగాలుగా చూడాలన్నాం కదా. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరంలో నీళ్లు రావు అనేటువంటి అపవాదు చాలా చర్చ అవుతూ ఉంది. సో అసలు స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి మొత్తానికి అదవుతుంది కదా అనేటువంటి చర్చ ఉంటుంది. అయితే దీన్ని 3 భాగాలుగా చూడాలి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా. ఎట్లా అంటే మనము SRSP నుంచి ఒక పార్ట్గా, ఎల్లంపల్లి నుంచి ఒక పార్ట్గా, మేడిగడ్డ నుంచి ఒక పార్ట్గా, మొత్తం ఇట్లా 3 భాగాలుగా చూడాలి. అంటే ఇప్పుడు మీకు గోదావరిని మనం ఒకసారి పరిశీలిస్తే మేడిగడ్డ కా నుంచి ఎల్లంపల్లి దాకా ఈ దాదాపు ఒక 100 కిలోమీటర్ల పొడవున ఎక్కడ కూడా ఆయకట్టు ఉండదు. మిడ్ మానేర్ కా నుంచే ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా మిడ్ మానేర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని మనము మిడ్ మానేర్కు నీళ్లు రావడం ఫస్ట్ టాస్క్. మిడ్ మానేర్కు నీళ్ళు వచ్చినట్టు ఇక నుంచి మొత్తము రకరకాల ఇటు కింద లోయర్ మానేర్కి కానీ, లేదంటే పైనటువంటి అనంతగిరికి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఆ నుంచి కొండ పోచమ్మ కానీ, మన రేవంత్ రెడ్డి గారు ఒకటి శంకుస్థాపన చేసిరా భువనగిరి దగ్గరికి పోయి గంధమల్ల అని చెప్పి ఆడికి పోవాలన్నా, బస్వాపూర్ పోవాలన్నా ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. సో కాబట్టి మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ని 3 భాగాలుగా చూడాలి. ఒకటి SRSP నుంచి నీళ్లు తీసుకొని మిడ్ మానేర్ నింపుకోవడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వర్షాలు బాగా వచ్చినాయి అనుకో, మంచి వర్షాలు వచ్చినాయి అనుకో, ఎగువ గోదావరిలో నీళ్ళు మంచిగా పుష్కలంగా ఉన్నాయి అనుకో, అప్పుడు SRSP నింపుతుంది. SRSP నుండి SRSP వరద కాలువ ద్వారా మిడ్ మానేర్లకు నీళ్ళు వస్తాయి. కాకతీయ కెనాల్ ద్వారా లోయర్ మానేర్లకు నీళ్ళు పోతాయి. సో అట్లా మిడ్ మానేరు వరద కాలువ ద్వారా మిడ్ మానేరు నింపుకొని మిడ్ మానేరు నుంచి మళ్ళీ యాస్టేజ్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా యూజ్ చేస్తాం. సో ఇది వర్షాలు బాగా అత్యధికంగా వచ్చినప్పుడు, SRSP నిండినప్పుడు. SRSP కనుక నిండలేదు, SRSP నిండినంత వర్షాలు రాలేదు, ఎగువ గోదావరిలో పెద్దగా మనకు వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు రాలేదు. ఇప్పుడు మధ్య గోదావరిలో ఎల్లంపల్లి ఉన్నది. ఎల్లంపల్లి పై భాగంలో అంటే కడెం ప్రాజెక్టు ఉంటుంది. ఆ కడెం ప్రాజెక్టులో నీళ్ళుండి, లేకపోతే ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడి ఎల్లంపల్లిలో వాటర్ అవైలబిలిటీ మనకు దొరికితే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు ఎత్తిపోసుకుంటాం. సో ఇంకా కింద ఉన్నటువంటి ఈ 3 బరాజులను మనం వాడం, ఏదైతే సుందిల్ల కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునేది ఎప్పుడు కొంత
మరీ ఎక్కువ వర్షాలు కాదు, మరీ తక్కువ వర్షాలు కాదు, మోతాదు వర్షాలు పడ్డప్పుడు, ఎల్లంపల్లిలో మనకు నీళ్ళు ఉన్నప్పుడు, కడెం ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నప్పుడు, ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతం నుంచి గోదావరిలకు నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళని తీసుకొని మనం మిడ్ మానేర్ నింపుకొని మళ్ళీ మిడ్ మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయకు నుంచి మల్లన్న సాగర్, ఇట్లా మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా వాడుకొని రిజర్వాయర్లను, కాలువలను, పంప్ హౌస్లను అన్నిట్లను వాడుకొని మళ్ళీ కాళేశ్వరం రన్ అవుతుంది. ఇది రెండవది. ఇంకా మూడవ దాని కాడిపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మీరు అడిగినటువంటి మేడిగడ్డ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకు నీళ్లు లేనప్పుడు, పైన గోదావరిలో నీళ్లు రానప్పుడు, మధ్య గోదావరిలో కూడా నీళ్ళు లేనప్పుడు, అప్పుడు మనము మేడిగడ్డని యూజ్ చేస్తాం. దేనికోసం? ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత దాదాపు ఒక 18 కిలోమీటర్ల కిందకు పోయినాక మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. 18 కిలోమీటర్ కిందకు పోయిన తర్వాత అక్కడ బ్యారేజ్ కట్టారు కాబట్టి దాన్ని ప్రాణహిత నీళ్ళని వాడుకోవడం కోసం మనం మేడిగడ్డ బ్యారేజ్ని వాడతాం. సో మేడిగడ్డ బ్యారేజ్ని ఈ రకంగా వాడచ్చు. మీరు ఇప్పుడు చాలా వరకు చర్చ నడుస్తూ ఉంది, అది 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి మొత్తానికే ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి చర్చ. కానీ దట్స్ కంప్లీట్లీ రాంగ్. మేడిగడ్డ అనేది ఈ ప్రాజెక్టులో, ఈ బహుళ సార్థక ప్రాజెక్టులో అదొక పార్ట్ మాత్రమే. ఇఫ్ అది డ్యామేజ్ అయ్యింది కదా, ఇప్పుడు డ్యామేజ్ అయితే ఆ పైనటువంటి వాటన్నిటిని కూడా వాడుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అసలు జనాలకి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తలేరు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఆలోచిస్తలేరు, ఎందుకంటే దాని మీద ఒక రాజకీయం అనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ మేడిగడ్డని అలా ఉంచి కూడా అక్కడ నుంచి మనం రోజుకు 1 టీఎంసీ వాటర్ ఎత్తిపోసుకోవచ్చు. అది రిపేర్ చేయకుండా కూడా ఎత్తిపోసుకోవచ్చు. ఇదే విషయాన్ని వి ప్రకాష్ గారు మన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు మనతో మాట్లాడుతూ. సో ఇట్లా అది ఒక భాగం మాత్రమే, ప్రాణహిత నీళ్ళను వాడుకోవడం కోసం ఉన్నటువంటిది మాత్రమే మేడిగడ్డ. మరి అసలు ఈ రీడిజైన్ విషయంలో, ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఈ డిజైన్ని గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారే ఈ డిజైన్ని కంప్లీట్గా మార్చిండ్రు. ఆయన చొరవ వల్లనే ఈ డిజైన్ ఇట్లా అయింది, ఇది కుంగిపోవడానికి ఆయన డిజైన్ చేంజ్ చేయడమే రీజన్ అని కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. నిజంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రీడిజైన్ చేయడం అవసరం అంటారా? సో ఇది బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది ఆయన ఇంట్రెస్ట్తోనే రీడిజైన్ చేసిరా లేకపోతే దీన్ని చేయడానికి అంటే ఇంజనీర్లు చెప్తే చేసిరా? ఏదైనా సరే ఒక విజన్, ఒక నాయకుడికి ఒక విజన్ ఉంటుంది. అంటే మనం ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన. సపోజ్ నేనే ఉన్నా, న్యూస్ లైన్లో ఒక ప్రోగ్రామ్ చేయాలి అనేటువంటి విజన్ నాకు ఉంది. నేను చెప్పి నేను కార్యాచరణ చెప్తా, మనం ఇది చేయాలి పని అనేది. కానీ దాని సాధ్యాలను దాన్ని పోయి చేసుకురావాల్సినంత ఎవరు? కింద ఉన్నటువంటి వాళ్ళే కదా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాలి, మనం నీళ్ళు తెచ్చుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ పాసిబుల్ లేదు కాబట్టి కట్టాలని. కానీ దాన్ని సాధ్యాలను ఎక్కడ కట్టాలి, ఏ రకంగా కట్టాలి, రీడిజైన్ ఎట్ట చేయాలనేది మాత్రం దాని మీద చాలా కమిటీలు ఏర్పడ్డాయి. ఫస్ట్ సబ్ కమిటీ ఏర్పడ్డది. సబ్ కమిటీ అంటే ఏంటిది? మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. సో సబ్ కమిటీ ఏర్పడ్డది, టెక్నికల్ కమిటీ ఏర్పడ్డది, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీలన్నీ ఏర్పడి ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇది అయింది. అసలు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, దేనికోసం రీడిజైన్ చేయాల్సి వచ్చింది? అసలు ఈ కమిటీల ఏర్పాటు కంటే ముందు ఒక చర్చ నడిచింది. అసలు వీళ్ళు ఫస్ట్ రీడిజైన్ కంటే ముందు ప్రాణహిత చేవెళ్ళ, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రాణహిత చేవెళ్ళ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నికల కరెక్ట్గా 2 సంవత్సరాల ముందు, 2009లో ఎన్నికలు ఉండే, 2007లో దీన్ని ప్రారంభించారు. తెలంగాణకు నీళ్ళు వస్తలేవు, తెలంగాణ మొత్తం ఎడారి అయిపోతుందని చెప్పేసి తెలంగాణ ప్రాంతం నుంచి విమర్శలు రావడము, డిమాండ్ రావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు 18,000 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. అంటే టెండర్లకు పిలిచి అది ఏంది లిటికేషన్ ఎట్ట పెడతారు? అక్కడ తుమ్మిడిహేటి దగ్గర ప్రాణహిత నది ఏడైతే పుడుతుందో ఆడ బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి చేవెళ్ళ ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్ అవతల చేవెళ్ళ చెరువు దాకా నీళ్ళు తేవాలనేటువంటి కాన్సెప్ట్. అందుకే దాన్ని ప్రాణహిత చేవెళ్ళ అని పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి అని ప్రాజెక్టుకు పేరు పెట్టి దాన్ని అప్పుడు స్టార్ట్ చేశారు. స్టార్ట్ అంటే అంచనా ఒక 18,000 కోట్లకు అంచనా వేసి టెండర్లకు పిలిచిన తర్వాత అది టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయే నాటికి దాన్ని 18,000 కోట్లను 38,000కు పెంచారు. ఏ రకమైనటువంటి పనులు స్టార్ట్ కాలే, జస్ట్ అంచనా వేసి దాన్ని 38,000 కోట్లకు పెంచారు. 38,000 కోట్లకు పెంచి కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి డిపిఆర్ సబ్మిట్ చేసిన నాటికి 41,000 కోట్లకు పోయింది. సో అది జరిగినటువంటి. కానీ అక్కడ తుమ్మిడేటి దగ్గర ఎలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, తుమ్మిడేటి దగ్గర కట్టేటువంటి బ్యారేజ్ అయితే ఉందో దాన్ని 152 మీటర్లకు కట్టాలనేది ఏపీ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. బ్యారేజ్ హైటు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కట్టాలని. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కడితే ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ముంపు ఉంటుంది కదా, వెనకాల నీళ్లు నిలుస్తాయి కదా, ఆ ముంపు ప్రాంతం మొత్తము మహారాష్ట్రలో మునుగుతుంది. సో కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.
ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, 148 మీటర్ల హైట్తోనే మీరు కట్టుకోండి. అంటే మీరు ఏదైతే ప్రపోజల్ పెడతా ఉన్నారో 152 అని 148 కట్టుకోండి, అంటే ఒక 4 మీటర్లు మీరు తగ్గించి కట్టుకోండి, మేము ఒప్పుకుంటాం. మీరు 152 కడితే మా దగ్గర ఎన్నో భూములు, ఎన్నో ఊర్లు ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి, మేము అసలు ఒప్పుకోము అని చెప్పేసి చెప్పారు. సో అది అలా జరిగింది. అప్పుడు ఇంకెంత డ్రామా అంటే, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆ పక్కన ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే 2007లో, 2007 నుంచి 9 దాకా తర్వాత 14 దాకా కూడా. దాని తర్వాత పైన కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, అంటే 3 దిక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకున్నట్టు మహారాష్ట్ర నొప్పియొచ్చు 152కు, ఆ కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు, కానీ ఏమి చేయలేదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు చూసుకోవచ్చు. సో అలా జరిగింది. 2007, 2008, 2009 దాకా ఇట్లా నాంచుకుంటూ వచ్చి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం. దాని తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన తర్వాత ఎట్లా మన తెలంగాణ వచ్చినాకనే మనం ఇవన్నీ కట్టుకుందాం అని చెప్పేసి దాని గురించి మన రిటైర్డ్ ఇంజనీర్లు కానీ మన ప్రాంతాన్ని ఎవరు మాట్లాడకుండా మొత్తానికి అది పక్కన పెట్టేసారు. ఈ రకంగా ముందుకెళ్ళి అయితే అప్పుడు ప్రారంభించినప్పుడు ఒక 7,000 కోట్ల పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇలా 7,000 కోట్ల పనులు కూడా స్టార్ట్ చేశారు. సో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అట్లా జరిగింది. సో బీఆర్ఎస్ హయాంలోకి వచ్చిన తర్వాత సో ఈ తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఎలాంటి ఆ బ్యారేజ్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేసిర్రా లేదా అంటే, ఆ బ్యారేజ్ కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు నిజంగా కూడా. అంటే ఇక్కడ నీళ్ళ విషయంలో, ఎందుకంటే తెలంగాణ మూమెంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అనేటువంటి కాన్సెప్ట్. ఈ మూడిట్లలో ఫస్ట్ నీళ్ళే. ఎందుకంటే తెలంగాణకు నీళ్లు లేవు. మనం ఫస్ట్ మన భౌగోళిక స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన భౌగోళిక స్వరూపం ఇట్లా ఉంటుంది. అంటే ఈ గడ్డ మీద ఉన్నది మొత్తం తెలంగాణ, ఇట్లా ఏట వాళ్ళు ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఇప్పుడు గోదావరి పోయేది 100 మీటర్ల FRLతో పోతుంది మేడిగడ్డ దగ్గర దిగువల. అంటే 100 మీటర్ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులు ఉంటుంది. ఇప్పుడు మనం మల్లన్న సాగర్ తీసుకొస్తామా, మల్లన్న సాగర్ 575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 100 నుంచి 500, 400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే 600 ఉంటుంది. సో అట్లా మన ప్రాంతం ఇట్లా కింద ఇట్లా ఏట వాళ్ళకి ఇట్లా ఉంటుంది అన్నమాట, ఒక గుడిసె రూపంలో. మనం ఊర్లలో అనుకుంటే ఒక గుడిసె రూపంలో ఉంటుంది. సో కాబట్టి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవాలి, మనకు ఆప్షన్ లేదు, ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి వీళ్ళు ఏదైతే 2007లో ప్రారంభించారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాన్ని మధ్యలో ఆపేసారు. 2009లో ఆయన చనిపోయిన తర్వాత మూమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రము అధికారికంగా ప్రకటించి అధికారికంగా వచ్చింది. అదే రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది. అదే రోజు గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. కరెక్ట్గా నేను డేట్ కూడా చెప్తా, 2014 జూన్ 2 తారీఖు నాడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే కరెక్ట్గా నెల రోజులకి 23 తారీఖు 7వ నెల, 6వ నెలలోనే గవర్నమెంట్ వచ్చింది 2 తారీఖు. 23వ తారీఖు 7వ నెలలో అప్పటికే మంత్రిగా ఉన్నటువంటి, అంటే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేసింది, గవర్నమెంట్ రాగానే కూడా నీళ్ళ మీదనే ఫోకస్ చేశారు. మనకు 2 నదులు ఉన్నాయి, ఇటు కృష్ణ ఉంది, ఇటు గోదావరి ఉంది. సో కాబట్టి గోదావరిలో మన కృష్ణలో ఏంది పరిస్థితి అదొకటి, దాంతోపాటు గోదావరి నీళ్ళని వాడుకోవాలి ఫస్ట్. సో గోదావరిలో పోవాలని చెప్పేసి వెంటనే 23 తారీఖు నాడు ఈయన మహారాష్ట్ర పోయారు. ఎవరు, హరీష్ రావు గారు. కరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పడినటువంటి 35-40 రోజుల వ్యవధిలోనే, అది 2వ తారీఖు అంటే అందులో ఒక 28 రోజులు, ఇది ఒక 23 రోజులు, 40-45 రోజులల్లో, 45 రోజులలోనే వీళ్ళు వెంటనే స్టడీ చేసుకొని అసలు వాళ్ళని ఏదైతే 148కే ఒప్పుకుంటారు కదా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు 152 మీటర్లకు ఒప్పిద్దామని చెప్పేసి వీళ్ళు పోయి అక్కడ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అక్కడ కూడా ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ అధికారులతో కూర్చొని మాట్లాడారు. అప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇంకా ఇది వీళ్ళు పోయే నాటికి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో పోయినప్పుడు వాళ్ళు ఎన్నికల సమయంలో వీళ్ళు పోయి అడిగితే ఎన్నికలు ఇప్పుడు మాకు వచ్చేది ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ముంపు మీరు 152 మీటర్లు అంటే మాత్రం మా వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పటికే ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఓవైపు బీజేపీ వాళ్ళు కూర్చున్నారు, ఇట్లా మేము ఏమన్నా అనుమతిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు మా మీద లొల్లి చేస్తూ ఉన్నారు స్థానికంగా. సో కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీ అప్పుడు బీజేపీ ఉండే. సో కాబట్టి మేము ఇప్పుడు ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఎన్నికలు అయిపోయినాక మీరు రండి, ఒకవేళ కావాలంటే అప్పుడు మాట్లాడదాం. వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఇప్పుడు మన తెలంగాణ అయిపోయినాక ఎన్నికలు అయినా చూసినా మహారాష్ట్రలో. సో అట్లా వాళ్ళకి కూడా మహారాష్ట్రలో ఎన్నికలు ఉంటే మీరు అయిపోయినాక రండి అంటే సరే వీళ్ళు కొంత ఆశతోటి వచ్చారు. ఎన్నికలు అయిపోయినాక ఎన్నికల తర్వాత ఇంకా 2-3 సార్లు మధ్యలో కూడా పోయారు. ఇప్పుడు ఆగస్టు 16 తారీఖు నాడు ఒకసారి పోయారు, అంతకుముందు అదే నెలలో ఒకసారి పోయారు, ఆగస్టు 16 తారీఖు 2014లో పోయారు, మళ్ళీ 2015 2వ ఫిబ్రవరిలో పోయారు. ఇట్లా తిరుగుతూనే ఉన్నారు, 2-3 సార్లు తిరిగిరు వచ్చారు.
వాళ్ళు ఒప్పుకోవడం లేదు, రకరకాల ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇందులో వీళ్ళు మంచి ప్రపోజల్ కూడా పెట్టారు. చనిపోయిన స్వర్గీయ ఆర్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. సో ఆయన నీళ్ళ మనిషి అంటారు, చూసినాం మనం, నీళ్ళ ముచ్చట్లు ఇవన్నీ చెప్పేటాడు. సో ఆయన ఏం చెప్పారంటే మహారాష్ట్రకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ ప్రాంతంలో మునుగుతున్నటువంటి భూములకి ఎంత ఇవ్వాలనో నష్టపరిహారం ఎంత అంటే అంత మేము ఇస్తానికి రెడీగా ఉన్నాం. మీ ప్రాంతంలో భూములు మునుగుతున్నాయి, ఇండ్లు పోతున్నాయి, ఊర్లు పోతున్నాయి కదా, వాళ్ళకు నష్టపరిహారం మీరు చెప్పినటువంటి స్కేలే ఇస్తాం మేము. మీరు ఎకరానికి 10 లక్షలు ఇవ్వమంటే ఇస్తాం, లేకపోతే ఎకరానికి 20 లక్షలు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాం, మాకు ఒప్పుకోండి అని చెప్పేసి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఏవి కూడా వర్కౌట్ కాలే. చివరికి ఇది అయిపోయింది. దాని తర్వాత హరీష్ రావు గారు చాలాసార్లు తిరిగారు. చివరికి ఏమైంది, 17వ తారీఖు ఫిబ్రవరి 2015 గవర్నమెంట్ మారింది. మహారాష్ట్రలో గవర్నమెంట్ మారింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యిండు. 17 తారీఖు 2వ నెల అంటే కేసీఆర్ బర్త్డే ఆ రోజు. ఆ బర్త్డే రోజే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్గా ఉన్నారు. సో కాబట్టి ఆయన మధ్యవర్తిత్వంలో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడ కూర్చున్నారు. మన మహారాష్ట్రలో కూర్చొని మాట్లాడుకున్నారు. మీరు 152కు ఒప్పుకోండి దయచేసి, మా ప్రాంతానికి నీళ్ళు తీసుకోవడానికి ఇంతకు మించిన ఆప్షన్ మాకు లేదు. గోదావరి నీళ్ళని మేము వాడుకోవాలంటే మీరు 152 మీటర్లకు ఒప్పుకుంటే మేము ఏం చేస్తాం, ఆ నీళ్ళు ఎత్తుకొని మా ఎల్లంపల్లిలో పోసుకొని మేము మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకుంటాం. సో మాకు ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు మొత్తం తెలంగాణ మూమెంట్ ఉద్దేశాన్ని, నీళ్ళ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే ఆయన సాలిడ్ రీజన్ చెప్పిండు దేవేంద్ర ఫడ్నవీస్. ఏమని చెప్పిండు, మొన్నటి దాకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ 152 మీటర్లకు ఒప్పుకుంటుందేమని చెప్పేసి మేము పోయి ఆడ ధర్నాలు చేసినాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద లొల్లులు చేసినాం. ఇవాళ నేను ప్రభుత్వంలోకి వచ్చినాక నేను 152 ఒప్పుకుంటే అది ఎట్లా లెక్క అవుతుంది, ఆ ప్రజలు నన్ను వెనక పడతారు, మా రాజకీయమే ప్రశ్నార్థకం అవుతుంది, కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన కరాఖండ్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న ఉపశమనం ఇచ్చారు. ఏమని ఉపశమనం ఇచ్చారు, ఇప్పుడు 152కి అయితే ఒప్పుకోం, కానీ 148 కట్టుకోండి మీరు. సరే 148 కట్టుకుంటే మీకు సరైన నీళ్లు రాకపోవచ్చు, దాని ద్వారా ఏం చేయండి, మీరు కింద ఇంకొక వేరే దగ్గర ఎక్కడైనా ప్రపోజల్ పెట్టుకోండి. ఏడొన్ని వస్తే అని తీసుకోండి, 148 మీటర్లు కట్టుకొని ఈడ వచ్చే కాడికి తీసుకోండి. ఇంకా కింద ఆల్మోస్ట్ ఇంకొక 100 కిలోమీటర్ దాకా మన 2 రాష్ట్రాల బార్డర్లే ఉన్నాయి, నేనే ఉన్నాను పక్క పొంటి. నువ్వు ఆ కింద ఏడ కట్టుకున్నా కానీ నేను ఒప్పుకుంటా, మీకు సహకరిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. దాని తర్వాత కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక వచ్చినాక కూడా ఒక వారం 10 రోజులు ఎట్లా చేద్దాము, ఇట్లా మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, ఇక్కడ ఇది ఉన్నది, మనం నీళ్ళు తెచ్చుకోవాలి, ఎట్లా చేద్దామని ఒక వారం 10 రోజులు ఇట్లా నడుస్తున్న క్రమం లోపల CWC అంటే సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ ఉంటుంది. సో వాళ్ళు ఒక లేఖను పంపించారు. ఎవరికి, ఈ ప్రాణహిత చేవెళ్ళ చీఫ్ ఇంజనీర్ ఉంటారు కదా, ఆయనకు ఒక లేఖను పంపించారు. ఆ లేఖను పంపించి ఆ లేఖలో ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఏదైతే తుమ్మిడెట్టి అనేటువంటి ప్రపోజల్ పెట్టుకున్నారో ఆ తుమ్మిడెట్టి దగ్గర గతంలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 270 TMCలు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఆడ అవైలబిలిటీ ఉండదు, ఆడ నీళ్ళు దొరికేది కేవలం 160 TMCలు మాత్రమే దొరుకుతాయి. 160 TMCలు మాత్రమే దొరుకుతాయి. ఆ 160 TMCలలో కూడా 60 TMCలు పై రాష్ట్రాలు వాడుకునే హక్కు ఉంటుంది భవిష్యత్తులో. అంటే మనకు ఎన్ని వస్తాయి ఇంకా 160లకి 60 పోతే 100 ఉంటాయి. ఈ 100 TMCలు మనం వాడుకోవాలి. ఈ 100 TMCలలో మనం ఎన్ని ఎత్తిపోసుకోగలుగుతాం, మహా అయితే 60-70 కంటే ఎక్కువ ఎత్తిపోసుకోలేము. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజల్ ఎంత, 16 లక్షల ఎకరాలు. 16 లక్షల ఎకరాలు అంటే ఎన్ని TMCలు కావాలి, 160 TMCలు కావాలి. మరి ఇక్కడ ఉన్నది ఎంత, 100. ఈ 100లో మనం ఎత్తిపోసుకుని 60-70 పోతే అంటే 6-7 లక్షల ఎకరాలకే వస్తుంది. ఇంకా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు రావు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు, ఒకవైపు CWC లేక ఏం చెప్తున్నది, నీళ్ళు తక్కువనే అని చెప్తున్నది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఒప్పించే ప్రయత్నం చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరు. 152 అసలు 152కి అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే రీడిజైన్ అనేటువంటి ఆలోచన వచ్చింది అప్పుడు. మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి మీరు స్టడీ చేయండి, నెక్స్ట్ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు మనం. సో అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేసిన మన ఛానల్లో. శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ప్లస్ విద్యాసాగర్ రావు గారితో ఇట్లా రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక కమిటీ, టెక్నికల్ కమిటీ, అట్లాగే క్యాబినెట్ సబ్ కమిటీ, ఇట్లా కమిటీలు ఏర్పాటు చేసి మొత్తం స్టడీ చేయించి, దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు కూడా ఈ DPR తయారు చేసేటువంటి బాధ్యతలు ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఇది తయారు చేశారన్నమాట. ఇవన్నీ ఇంత జరిగిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ ఒప్పించే ప్రయత్నాలు జరిగినాయి. అయినా జరగలేదు. ఆడ 148 కంటే వాళ్ళు ఒక్క అడుగు కూడా పెంచుతందుకు వాళ్ళు ఒప్పుకోలేదు.
మనకు ఆడ వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉన్నది. తద్వారా ఏం చేశారు, ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఈ కమిటీ సభ్యులు వీళ్ళందరూ సబ్ కమిటీ కానీ టెక్నికల్ కమిటీ కానీ రిటైర్డ్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా స్టడీ చేసి రీడిజైన్ చేయాలనేటువంటి కంక్లూజన్కి వచ్చారు. ఇక్కడ ఇది కేసీఆర్ ఒక్కరి నిర్ణయం కాదు, ఇది రీడిజైన్ అనివార్యమైంది. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఒప్పుకోకపోవడం ఒకటే కాదు రీజన్, వాటర్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. ఇచ్చినటువంటి లేఖలో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది, మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు, ఇంటర్ స్టేట్ పంచాయతీలు వస్తున్నాయి. వీటన్నింటికంటే ఇంకొక పంచాయతీ కూడా ఉంది ఆడ, ఏదైతే తుమ్మిడేటి దగ్గర బరాజ్ కడుతున్నారో ఆ బరాజ్ కట్టే పక్కన పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రావు. అలాంటి లిటికేషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఏపీ గవర్నమెంట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారు సమైక్య పాలకులు, మనకు ఎక్కడెక్కడైతే అనుమతులు రావో అక్కడనే ప్రాజెక్ట్ కడతామని చెప్తారు వీళ్ళు. ఎందుకంటే అది అనుమతి రాదు, మనకు నీళ్లు రావు. అనుమతుల విషయానికి వద్దాం. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వాళ్ళకి సంబంధించిన అన్ని అవసరమైనటువంటి అనుమతులన్నీ లభించాయి. లేదంటే వీళ్ళ ఓన్ డెసిషన్స్ తోటే మనం. ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న, నిజంగా చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో కాళేశ్వరానికి డిపిఆర్ఏ లేదని చెప్పేసి అనేటోళ్ళు. అంటే డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, డిపిఆర్ఏ లేదు, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి మాట్లాడేటోళ్ళు. ఇగో అన్ని నేను డేట్లతో సహా చెప్తా, ప్రతి అనుమతి ఉన్నది దీనికి, అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. ఎట్లెట్లు వచ్చినాయో చెప్తా. 30వ తారీఖు 7వ నెల 2017 సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతి వచ్చింది, హైడ్రాలజీ అనుమతి ఉన్నది. మళ్ళీ 30వ తారీఖు 11వ నెల 2017 అదే సిడబ్ల్యూసి నుంచి ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ అనుమతులు వచ్చినాయి. 2017వ సంవత్సరం 24వ తారీఖు 11వ నెల నుంచి సిడబ్ల్యూసి నుంచి కన్స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ అనుమతులు వచ్చినాయి. దాంతోపాటు 13వ తారీఖు 4వ నెల 2018లో ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతులు వచ్చినాయి. 11వ తారీఖు 5వ నెల 2018లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనుమతులు కూడా రావడం జరిగింది. 1వ తారీఖు 5వ నెల 2018లో కాస్ట్ అప్రైజల్ అనుమతులు కూడా వచ్చినాయి. ఇంకా దాంతోపాటు ఇంకా అన్ని అనుమతులు 2018 21వ తారీఖు 5వ నెలల సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా అనుమతులు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అనుమతులు, సిడబ్ల్యూసి నుంచి వచ్చేటువంటి అనుమతులు ఇవన్నీ సెంట్రల్ నుంచి, ఇప్పుడు రాష్ట్రం నుంచి కూడా ఈ అనుమతులు అన్నీ కూడా వచ్చినాయి. దీంతో పాటు ప్రధానంగా ఎన్విరాన్మెంట్ ప్లస్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ అనుమతులు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అనుమతులు రాకపోతే ఎన్జిటీలో కానీ వీటిలో కేసులు పడ్డాయంటే అవి సంవత్సరాల తరబడి నాంతనే ఉంటాయి. ఇప్పుడు మన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసు వేసారు, ఇది తాగునీటి ప్రాజెక్టు కాదు సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పేసి వేసారు ఏపీ వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ కూడా పడతా ఉంటాయి, ఆ కేసుల నుంచి అంత ఈజీగా ఉండదు. సో కాబట్టి ఎన్జిటి అనుమతులు వచ్చినాయంటే 2017 12వ నెల 2022 సంవత్సరం 22వ తారీఖు నాడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. 24వ తారీఖు 10వ నెల 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. మళ్ళా 24వ తారీఖు 11వ నెల 2017లో ఈ ఎన్విరాన్మెంట్ స్టేజ్ 2 అనుమతులు కూడా క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నారు. 21వ తారీఖు 11వ నెల 2017లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అంటే గ్రౌండ్ వాటర్ బోర్డు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇక 14వ తారీఖు 6వ నెల 2018లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా తెచ్చుకున్నారు. సో ఇవన్నీ అంటే స్టేజ్ తగ్గట్టు అంటే నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకొక పనిలో ఆ అనుమతి వచ్చినాక దానికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. 30వ తారీఖు 1వ నెల 2023లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అఫైర్స్ నుంచి కూడా ఇంకొక అనుమతులు తెచ్చుకో. ఇట్లా ప్రతి దానికి అనుమతులు ఉన్నాయి. ఇవన్నీ అనుమతులు ఎట్టిస్తారు, ఇవి డిపిఆర్ లేకుండా అనుమతిస్తారా? డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ ఉన్నాయి. నిన్న కమిషన్ ముందు ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సబ్మిట్ చేశారు. అన్ని కూడా ఇవన్నీ అనుమతులు ఎట్లా అనుమతులు వచ్చినాయి ఏంటంటే కాగితాలు తీసుకుపోయి తెచ్చిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి వచ్చారు. డిపిఆర్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. అసలు ప్రాజెక్ట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటే మాట హరిత గారు, ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ లోన్కి పోయినాం, బ్యాంకు మీ పాన్ కార్డు చూడకుండా, ఆధార్ కార్డు చూడకుండా, మీ ప్రొఫైల్ చూడకుండా, మీ ఇన్కమ్ సోర్స్ చూడకుండా ఉట్టినే ఇచ్చేస్తాడా లోన్? ఊరికనే ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా, అన్ని డీటెయిల్స్ చూస్తాడు కదా. ఆఫ్టర్ ఆల్ గీదానికి అయితే పోతే మనం ఒక అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అసలు ఏంది, ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది, ఏ రకంగా కడతారు, దానివల్ల ఉపయోగం ఏందనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది? 100% డిపిఆర్ ఉన్నది, కానీ ఇవి బయటికి అప్పుడు అంత పెద్దగా పోలేదు. ఇప్పుడు తెలుసుకుంటారు కాళేశ్వరం ప్రాముఖ్యతను, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అప్పుడు తెలుసుకోలేకపోయారు ప్రజలు కూడా, కొంతమంది కూడా ముందు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఈ మధ్యలో విచారణ కమిషన్ ఒక లాంగ్ టర్మ్ చర్చ నడుస్తున్న కొద్దిగా దాని గురించి
నాకు క్యూరియాసిటీ బాగా పబ్లిక్లో కూడా పెరిగింది. సో ఇన్ని రకాల పర్మిషన్స్ తీసుకురు, అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అన్ని వివరాలన్నీ మీరు చెప్పిండ్రు. సో మరి ఈ ఇన్ని పర్మిషన్స్ తీసుకున్నాక ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఎంత ఆయకట్టు పెరిగింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం ఉపయోగం అయింది సింపుల్ చెప్పాలంటే? ఇంకా చెప్పాలి. నిజంగా కూడా ఆయకట్టు పెరిగింది చాలా. ఎంత ఆయకట్టు పెరిగింది ఏంటనేది లెక్కలు ఇవి. ఇప్పుడు మనం అధికారికంగా లెక్కలు చెప్పడం అందరు చెప్పేస్తారు, కానీ ఒకసారి మనము రైతుల దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతంలో పండించినటువంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఓన్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు, ఇక్కడ మనం నల్గొండ జిల్లాలో కోదాడ దాకా వచ్చినాయి, నల్గొండ జిల్లాలో తుంగతుర్తి దాకా వచ్చినాయి, సూర్యాపేట దాకా వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాలువలు ఎస్ఆర్ఎస్పివే, కానీ నీళ్లు మాత్రం కాళేశ్వరం నుంచి వచ్చినాయి. సో ఈ దాకా వచ్చినాయి. ఆ రైతులు అడిగితే చెప్తారు. సో కాబట్టి దీనికి లెక్కలు కూడా చెప్తాను నేను, అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు కూడా చెప్తా. కాళేశ్వరం ద్వారా పెరిగినటువంటి కొత్త ఆయకట్టు అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, కాళేశ్వరం కింద పూర్తి స్థాయిలో ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాలే. అంటే ఒక రిజర్వాయర్ కట్టేస్తారు, ఓ రిజర్వాయర్ కట్టారు, ఆ రిజర్వాయర్ కింద ఆ రిజర్వాయర్ ఉన్నటువంటి వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అంటే చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న చెరువులకు నింపేటందుకు ఈ కనెక్టివిటీ చేయాలి కదా. ఇంకా పూర్తి స్థాయిలో కాలే. వీళ్ళు వచ్చినాక పూర్తి చేయాలి బేసిక్గా. అది పూర్తి స్థాయిలో చేస్తే ఇంకా దాన్ని ఇప్పుడు చెప్పే లెక్కల కంటే కూడా ఇంకా పెరుగుతుంది సాగు విస్తీర్ణం. ఇప్పుడు దాకా ఉన్నదే కొత్త ఆయకట్టు, అంటే కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా కొత్తగా నేరుగా కాళేశ్వరం కాలువల ద్వారా పోయినటువంటిది 98,570 ఎకరాలు కొత్త ఆయకట్టు. కొత్తగా ఓన్లీ నేరుగా కాలువల ద్వారా వచ్చేటిది. ఇక ఈ కాళేశ్వరం నీళ్లు చెరువులు నింపడం వల్ల అయ్యేటువంటిది 39,146 ఎకరాలు ఈ చెరువుల కాలువల కింద ఈ నీళ్లు పోయి నింపడం వల్ల. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి 2 కింద, ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి 2 నిజాం సాగర్ కింద కొత్తగా దాని కింద ఆ ప్రాజెక్టులు ఆ కాలువల ద్వారా ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం వల్ల కొత్తగా ఆయకట్టు అయింది. ఉన్న వాటికి నీళ్ళు కాదు, కొత్తగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. 1,67,050 ఎకరాలు. పైననేమో 98,000, కింద 39,000, ఇది 1,67,000. మొత్తం కలిసి కొత్తగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది 3,04,766 ఎకరాలు కొత్తగా ఆయకట్టు వచ్చింది. కొత్త ఆయకట్టు ఇది, అంటే కొత్తగా సాగు చేసుకున్నటువంటి అప్పటిదాకా బీడు భూములు, అప్పుడు తర్వాత మెట్ట భూమి, అప్పుడు తరి భూమి అవుతుంది. కొత్త ఆయకట్టు ఇది. కొత్త ఆయకట్టు 3 లక్షల ఎకరాలు. ఇక స్థిరీకరణ అంటే ఏంటిది? ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఉంది, ఆ రిజర్వాయర్ కింద కనెక్టివిటీ సిస్టమ్ ఉంది. ఆ రిజర్వాయర్లో నీళ్ళు వస్తే ఆ కనెక్టివిటీ సిస్టమ్ ద్వారా పోయినటువంటి పొలాలు వండడానికి సాగుకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ రిజర్వాయర్లో నీళ్లు లేవు, నీళ్ళు లేకపోవడం వల్ల అవన్నీ ఎండిపోయినాయి. సో అట్లా ఆ రిజర్వాయర్లు నింపడం వల్ల ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, సింగూర్ కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, ఇవి నింపడం వల్ల స్థిరీకరణ ఎంత జరిగింది? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద ఎల్ఎండి కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్నటువంటి కాలువలు కానీ, చెరువులు కానీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కానీ, ఇవన్నీ కలుపుకుంటే 17,08,230 ఎకరాలు. 17,08,230 ఎకరాలు. ఇక కాళేశ్వరం నీళ్ళతోటి ఈ కూడెల్లి వాగు కానీ, లేకపోతే హల్దీ వాగు ద్వారా పోవడం వల్ల దాని కింద స్థిరీకరణ కింద అయ్యేది అదొక 20,000 ఎకరాలు. అంటే పైన 3 లక్షల ఎకరాలు, ఇది ఎంత అవుతుంది మొత్తము? ఇది ఒక 17,20,000 ఎకరాలు. మొత్తం కలుపుకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రావడం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ 2 కలుపుకుంటే 20,33,572 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. కానీ వీళ్ళందరూ ఏమి విమర్శలు చేస్తారు? 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాలే. ఇప్పుడు అది అంతా క్లోజ్ చేయడం వల్ల ఈ 20 లక్షల ఎకరాలకు సంబంధించి సగానికి సగం ఇప్పుడు పడావ పెట్టిర్రు. ఇప్పుడు మొన్న యాసంగి సీజన్లో తుంగతుర్తి దాకా, ఇప్పుడు కోదాడ దాకా, సూర్యాపేట దాకా నీళ్ళు వస్తుండే చేసిర్రు. మనం చూడలే వార్తలు, నీళ్లు రాక ఎండిపోతే మంటలు నిప్పు పెట్టుకోవడము, బర్రెలు మేపడము, పశువులను మేపడము, వాళ్ళు గోస పడడము, లాస్ట్కి పొట్టకొట్టే స్టేజ్లో ఇప్పుడు నీళ్ళు ఎట్లుంటుంది? వర్షాన్ని పొట్టకొచ్చే స్టేజ్లో నీళ్ళు మంచి పుష్కలంగా అందియాలి. ఇన్ కేసు అందియకపోతే ఏమవుతుంది? అది ఎండిపోతుంది. ఒకవేళ అప్పుడు పంట పడినా కానీ తాలు అంతది. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. సో కాబట్టి అట్లా నీళ్లు రాక చాలా పంట ఎండిపోయింది చేను మీద. దాంతోపాటు కొంతమంది ఏనేయలేక మొత్తానికి కాలువల నీళ్ళు రావు, వచ్చిన నమ్మకం లేదు, అది ఎన్ని రోజులు వస్తుందని చెప్పేసి. సో ఇట్లా అప్పుడు 2023 డిసెంబర్ దాకా 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి.
ఇది 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 లెక్కలు ఇవి, అధికారికంగా ఉన్న లెక్కలు ఇవి కాదనడం లెక్కలు వీళ్ళు దాచిపెడతా ఉన్నారు కొన్ని, కానీ ఇవి వాస్తవాలు. మీరు అన్నట్టు 20 లక్షల ఎకరాలకు పైగా నీళ్ళు అందినాయి అంటున్నారు. నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినాక కావచ్చు, కట్టిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందనేసి బీఆర్ఎస్ నాయకులు బాగా చెప్తా ఉంటారు. ఎప్పుడు మైక్ల ముందుకు వచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే అదే మాట, నిజంగానే వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందా, పెరిగితే ఎంత పెరిగిందా? 100%. ఇది కూడా మళ్ళీ మన రైతులని అడిగి చెప్తారు క్లియర్గా. మనకంటే ముందు, FCI కంటే ముందు, వ్యవసాయ శాఖ అధికారుల కంటే ముందు రైతుల దగ్గరికి పోయి పంట పండిందా పండలేదా, అప్పుడు ఎంత పండింది, ఇప్పుడు ఎంత పండింది, ఒక ప్రాంతంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినటువంటి రైతు దగ్గరికి పోయి, ఆ ప్రాంతానికి పోయి అప్పుడెన్ని వచ్చిన నీళ్ళు, ఎన్ని పంటలు పండించినాం, ఎంత పండించినాం, ఇప్పుడు ఎంత పండిస్తున్నాం, క్లియర్గా చెప్తారు వాళ్ళు. ఎప్పుడు లెక్కలు అవసరం లేదు, గ్రౌండ్ లెవెల్ పోతే ఇంకా అర్థమవుతుంది. కానీ లెక్కలు చెప్తా, ఆ లెక్కలు కూడా చెప్తా, కానీ సాధారణ రైతుకు అర్థం కావాలని. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత గోసపడ్డామో ఇప్పుడు మళ్ళీ అలాంటి గోసలు మళ్ళీ వస్తున్నాయి, అప్పుడప్పుడు కనపడతా ఉన్నాయి. కాలువలు కనపడుతున్నాయి, కాలువలు ఉన్నాయి కానీ అలా నీళ్ళు వస్తలేవు. అంతకుముందు ఎట్లా ఉంటుండే, మన కాలువలు కనపడుతుండే నీళ్ళు రాకపోవు, కరెంటు తీగలు కనపడుతుండే అలా కరెంటు ఉండకపోవు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, కరెంటు సమస్య, నీళ్ళ సమస్య, పెట్టుబడి సమస్య, ఇట్లా చాలా సమస్యలు ఉంటే రైతాంగం ఆగమైంది. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే బరాబర్ పెరిగింది. ఎంత పెరిగింది అని చెప్తారు. 2014లో వరి దిగుబడి లెక్కలు తీసుకుందాం. ఇప్పుడు బేసిక్గా సాగు నీళ్ళు అంటే వరి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఎక్కువైంది, ఇంతకుముందు తక్కువ ఉండే. ఇంతకుముందు అన్ని మెట్ట పంటలే, పత్తి. రాష్ట్రం వచ్చినాక, మనం ప్రాజెక్టులు కట్టుకున్నాక, మనం నీళ్ళు వచ్చినాక వరి ఎక్కువ దిగుబడి పెడుతున్నారు, వరి దిగుబడి ఎక్కువ వస్తున్నది. అంతకుముందుకు పత్తి, ఆంజ, కందులు, ఇవన్నీ మెట్ట భూములు అంటే ఆరుతడి పంటలు ఉంటాయి, ఆ వీటికి వ్యవసాయ ఆధారం అంటే వర్షాధారిత పంటలు మాత్రమే వేసేటోళ్ళు. ఇప్పుడు వరి దిగుబడి పెరిగింది. 2014లో ఒకసారి ఇక్కడ లెక్కలు చూస్తే 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది, 2 సీజన్లు కలిపి. 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు. 2023 నాటికి 2,70,00,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఎక్కడి 60 లక్షలు, ఎక్కడి 2,70,00,000? ఎన్ని రెట్లు పెరిగింది ఒకసారి టాలీ చేయండి. 3 ఇంతలేమి, 4 ఇంతలేమి. సో కాబట్టి ఇంత ఎట్లా పెరిగింది ఇదంతా కూడా. ఇంకొకటి, దీంతో పాటు మిగతా పంటలు కూడా ఉంటాయి కదా, మిగతా అంటే ఆరుతడి పంటలు కానీ, లేకపోతే 1-2 సార్లు తల్లేస్తే పండేటువంటి పంటలు కానీ, అన్ని పంటలు, పత్తి కానీ, కంది కానీ, ఇవి చూసుకుంటే 2014లో మన సాగు చేస్తున్నటువంటి పంటలల్లో 1,07,49,000 టన్నులు వచ్చింది, అన్ని పంటలు కలుపుకుంటే. ఇప్పుడు 2023 వరకు 4,65,24,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. 2014లో 1,31,00,000 ఉంటే ఇప్పుడు 2023లో 2,20,00,000 పెరిగింది. అంటే దాదాపు 1,00,00,000 ఎకరాలు సాగులోకి వచ్చింది కొత్తగా. సో ఇవి కాళేశ్వరం ద్వారా ఏం పెరగలేదు, ఏం కొత్తగా ఆయకట్టు లేదు, లేకపోతే కొత్త విస్తీర్ణం ఏం లేదంటే ఇవి లెక్కలు. ఇవి మనం చెప్పే లెక్కలు, ఇవి అధికారికంగా చెప్పే లెక్కలే, ఎవరు అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే ఇవి. నువ్వు ఇంకా రైతుల దగ్గరికి పోతే ఇంకా క్లారిటీ చెప్తారు. నీకు 10 ఏళ్ల కింద ఎట్లా ఉంది భూమి, నీళ్ళు వచ్చినాయా రాలేదా, ఇప్పుడు వచ్చినాయా రాలేదా అంటే వాళ్ళే క్లియర్ చెప్తారు ఇంకా కూడా. మరి ఇంత విస్తీర్ణం పెరిగింది కదా, మరి తెలంగాణలో సాగునీటి కోసం గోదావరి జలాలు మాత్రమే ఎందుకు కీలకం? అవి కాకుండా ఇంకో ఆప్షన్ లేదంటారా? ఏం చెప్తారు? 100% మనకు 2 ఉన్నాయి నదులు. ఇటు సైడ్ ఏమో కృష్ణ ఉంది, ఇటు సైడ్ గోదావరి ఉంది. 2 ఉన్నాయి మనకు. ఆ రెండిట్లోనే మనం వాడుకోవాలి. కాకపోతే ఏమైందంటే కృష్ణ మీద చాలా పేచి ఉంది, చాలా లొల్లి ఉంది. ఆ ఏపీ ప్రభుత్వం అక్కడ ఎవరున్నా సరే, చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్ ఉన్నా, ఎవరున్నా కానీ ఏదో ఒక పేచి పెడతా ఉంటారు మనకు. మనది ఏంటంటే ఇక్కడ నుంచైనా మనం నీళ్ళు ఎత్తిపోసుకోవాలి, అక్కడ నుంచైనా నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. ఇప్పుడు మనము కింద నీళ్ళు ఉంటాయి, మనం పైన ఈడ కూర్చున్నాం. ఇటు కింద నుంచి పైకి రావడం ఎట్లా రావాలి? కింద మోటార్ పెట్టాలి, కరెంటు పెట్టుకొని పైకి పోసుకోవాలి. కానీ వాళ్ళకేం అట్లా ఉండదు, గేట్ లేపినామంటే ఉరుకుతాయి కిందకి, డౌన్ వాళ్ళది డౌను, మనదేమో ఎత్తిపోసుకోవాలి. సో అక్కడ కృష్ణా మీద లొల్లే ఉంది, ఇక్కడ గోదావరి మీద కొంత క్లియర్ తక్కువ ఉంది. కృష్ణా మీద అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా లొల్లి పెడతా ఉంటుంది. కృష్ణా మీద ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ఉంది. ఆ పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దానికి మోకాలు అడ్డేస్తూ ఉంటుంది ఏపీ. ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఒకటి, పాలమూరు రంగారెడ్డిలో భాగమే, అంతర్భాగమే. దానికి 1 TMC నీళ్ళు ఇచ్చేస్తే అద్భుతంగా ఒక 2-3 లక్షల ఎకరాలకు నీళ్ళు వారుతాయి. మునుగోడు నియోజకవర్గం కానీ, దేవరకొండ నియోజకవర్గం కానీ మంచి సస్యామలం అయిపోతాయి. కానీ వీటికి నీళ్ళు రాకుండా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద రోజుకో కేసు పెడతా ఉంటారు. చంద్రబాబు నాయుడు అయితే 10ల సంఖ్యలో కంప్లైంట్ చేసిండు. సో ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమం అని చెప్పేసి. సో ఇట్లా కృష్ణా మీద కొంత పంచాయతీ నడుస్తూ ఉంటుంది ఊకే. ప్లస్ మనకు అందులో వాటా ఇంకా తేల్చలేదు. మనం ఇంకా ఒక ప్రాంతంగానే ఉన్నాం, 299 TMCలే ఉన్నాయి మనకు, అందులో వాటా తేల్చాలి. దాని మీద కోర్టులో కేసు అయింది.
అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు గోదావరి మీద కొంత నీళ్ళ లభ్యత ఎక్కువ ఉన్నది. నీళ్ళ లభ్యత ఎక్కువ ఉన్నది, మనకు వాటర్ ఉన్నాయి. ఈడనేమో వాటర్ తక్కువ ఉన్నాయి, లొల్లి ఎక్కువ ఉంది కృష్ణా మీద తెచ్చుకోవాలి మనం, నీళ్ళు తెచ్చుకుంటున్నాం మనం. ఇంకా మనం అనుకున్న స్థాయిలో తెలంగాణకు ఈ స్థాయిలో తేవాలంటే ఫస్ట్ గోదావరి మీద ఫోకస్ పెట్టాలి. గోదావరిలో మనకు 969 టీఎంసీల నీళ్లు మనకు అలొకేషన్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడనే 299 టీఎంసీలు, ఇక్కడనేమో 960 టీఎంసీలు. ఏది ఎక్కువ? గోదావరి మీద ఎక్కువ. సో కాబట్టి ఈ నీళ్ళని ముందు మనం యూటిలైజ్ చేసుకుందాం. సో ఇది ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ఆలోచననేనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గోదావరి జలాలకు సంబంధించి వినియోగించుకోవడానికి, ఆ జలాలను వినియోగించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందా? ప్రయత్నాలు చేస్తే నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే మనం ఇప్పుడు నిజంగా కూడా అంటే ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్లో మాట్లాడాలి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడొద్దు. స్టేట్ ఇంట్రెస్ట్లో మాట్లాడితే వి ప్రకాష్ గారు ఆయన ఏ పార్టీలకు అతీతంగా చెప్తూ ఉంటాడు కొన్ని విషయాలని. ఆయన సింపుల్ ఒక మాట చెప్తారు, ఇక్కడ మనకు కృష్ణ పోతుంది, ఇక్కడ గోదావరి పోతుంది. కృష్ణమ్మ బిరబిరా పడుగులు పెట్టుకుంటూ పోవాలి, ఇటు గోదావరి గలగలా వారుకుంటూ పోవాలి. అక్కడ ఆంధ్రలో మంచి మంచి పంటలు వండాలి, సీమాంధ్రలో ఆంధ్రలో, తెలంగాణ మాత్రం ఎండాలి. ఈ సమైక్య పాలనలో కాంగ్రెస్ నాయకులు చేసింది ఒక ఇదే. ఇక్కడ కృష్ణ ఆగకుండా చేసిరు, ఇక్కడ గోదావరి ఆగకుండా చేసిరు. ఇప్పుడు కూడా మేడిగడ్డ రిపేర్ చేయకుండా అదే కుట్ర. సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ కృష్ణా నాపొద్దు, ఇక్కడ గోదావరి నాపొద్దు, రెండు నీళ్లు కిందికోవాలనేటువంటి ప్రయత్నం. తెలంగాణ ఎండిపోవాలి, తెలంగాణ రైతులు సావాలి, ఇదే వీళ్ళ కుట్ర తప్ప ఇంకొకటి ఏముండదు ఇందులో. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే కృష్ణ గోదావరమ్మ అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. ఆ నీళ్ళని ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేకపోయినారు? నిర్మించినప్పుడు ఎందుకు ఆ నిర్మించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంట? ఎందుకు నిర్లక్ష్యం అంటే మన కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులకి చెప్పు చేతుల్లో ఉంటారు అనమాట. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే బ్యాచ్ ఇదంతా కూడా. మనకు ఏంటంటే మన ప్రాంతం ఎండిపోయినా పర్లేదు, మనకు పదవులు కావాలి. మన ప్రాంతం ఎండిపోయినా పర్లేదు, మనకు పైసలు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ఇప్పుడు ఇవాళ కూడా ఒక మంత్రి గారు ఉన్నారు కాంట్రాక్టర్. ఆయన గతంలో ఇవాళ మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే రాయలసీమ లిఫ్ట్కి సంబంధించినట్టు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టే కాంట్రాక్ట్ ఆయన తీసుకున్నాడు. సో ఇట్లా ఆంధ్ర ప్రాజెక్టుల కోసము వాళ్ళు కాంట్రాక్టులు తీసుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టారు అన్నమాట. సో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్ళు వస్తే రైతులు బాగుపడతారు, తెలంగాణ బాగుపడుతుంది, తెలివికి వస్తుంది, తెరువుకి వస్తుంది. 2014లో అప్పటి తెలంగాణకి ఇప్పుడు తెలంగాణ డిఫరెన్స్ కనపడతలేదా? అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటుండే? సో 100% తెలివికి వస్తారు, పైసలు వస్తాయి. మనకు పైసలు రావద్దు, మనం తెలివికి రావద్దు. అందుకని ఒక ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అట్లా కూడా నేను ఇంతకుముందుకే చెప్పిన వీళ్ళ విధానం ఎట్టుంటుందంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులది ఎక్కడైతే పర్మిషన్లు రావో అక్కడనే ప్రాజెక్టు కడతా అంటారు వీళ్ళు. ఎక్కడైతే పర్మిషన్ రాదో ఆడనే తుమ్మిడేటి దగ్గరనే ఎందుకు కట్టాలి? దేనికి తుమ్మిడేటి దగ్గరనే కట్టాలి? ఆడ ఎందుకంటే ఆ 152 మీటర్లను పెట్టాలి, ఆడ మహారాష్ట్రలో ఒప్పుకోవద్దు. దాంతోపాటు పక్కన వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుంది, ఆ ఫారెస్ట్ అనుమతులు రావద్దు. దీన్ని మేము ఇచ్చినట్టు చేయాలి, ఓట్లు దండుకోవాలి, తర్వాత ఊకోవాలి. ఎందుకంటే ప్రణహిత నది ఆపేసినాం అనుకో, కిందికి నీళ్ళు పోవు, పోలవరానికి నీళ్ళు పోవు. సో ఇట్లా డ్రామా. ఇప్పుడు ఇంకొకటి ఏంది, మన SLBC ఉంది, మన ఊళ్ళు పెద్ద టన్నల్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్. సో ఆ దాంట్లో కూడా అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాకు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. సొరంగం ఇదంతా భూమి, ఇదంతా పైన భూమి, ఈ లోపల నుంచి సొరంగం కొట్టాలి. ఈ పైన ఎక్కడ డిస్టర్బెన్స్ రావద్దు. ఎన్ని కిలోమీటర్లు కొట్టాలి? 18 కిలోమీటర్ 20 కిలోమీటర్ కొట్టాలి. కిందంగానే కొట్టాలి సొరంగం. సింపుల్ చెప్తా నేను అర్థమయ్యేటట్టు. ఈ సొరంగం కొడుతుంటే లోపల సౌండ్లు వస్తాయి కదా, బడబడా అని చెప్తారు కొట్టేటివి. ఈ సౌండ్లు బయటకు వినపడకూడదు. ఎందుకు వినపడకూడదు అంటే పైన ఒక పర్యావరణ అనుమతులు ఇయ్యరు. ఎందుకు ఇవ్వరయ్యా అంటే ఆ ప్రాంతంలో కొన్ని అరుదైనటువంటి జాతులు, పక్షులు, క్రిమికీటకాలు, చిన్న చిన్న క్షీరదాలు ఇవన్నీ కూడా సంభోగం చేసుకునే దానికి, అంటే పరస్పరం దాని జాతిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆ సౌండ్ వల్ల డిస్టర్బ్ అవుతాయంట. డిస్టర్బ్ కావడంతో వాళ్ళ దాని జాతి అంతరించిపోతుంది. తద్వారా మేము అనుమతి ఇయ్యము. వాళ్ళు SLBCని ప్రకటించి ఎక్కడ కూడా బయట చిన్న ఆక్సిజన్ కూడా ఈ కోసం నుంచి కానీ తీసుకోవాలి వీళ్ళు. అంటే అంత కాంప్లికేటెడ్ ప్రాజెక్టులను కడతారు మన దగ్గర, ఆంధ్రలో ప్రపోజ్ చేసినాయి అన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు కడితే తెలంగాణ వాళ్ళు బాగుపడతారు. బాగుపడదు కాబట్టి ఒక ఇట్లాంటివన్నీ చేయాలి. మన వాళ్ళు ఏమో వాళ్ళ ఇచ్చినటువంటి పదవులకు వాళ్ళకు జేజేలు కొట్టుకుంటే కూర్చోవాలి. ఇది జరిగినటువంటి వ్యవహారం. అంతేనా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పటికీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి.
సో మరి కాంగ్రెస్ హయాంలోకి వచ్చినాక కూడా అందరినీ పట్టుకొని పోయిర్రు, మీడియాని అందరినీ. అవును, మంత్రులు, ప్రజెంటేషన్లు ముఖ్యమంత్రి ఇచ్చిర్రు అందరు పోయి మేడిగడ్డ కూలింది, పర్రెలు వాసింది, అసలు ఇక వనికి రాదు, ఇక మూసేసాలే అది ఇది అనేసి ఫస్ట్ ఇదే నాకు తెలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే స్టార్ట్ చేసిర్రు. అవును. అంటే బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిర్రు కదా. సో నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిందా? నిజంగానే జరిగిందా 1,00,000 కోట్ల అవినీతి? కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయి అనేసి దీన్ని ఆపేసేయాలని ఇట్లా చాలా వచ్చినాయి కదా, మరి వీటి సంగతి ఏంటి? నిజంగా కూడా అంటే ఇది ఎలాంటి ఆరోపణ అంటే, ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడితే ఎంత అవినీతి జరుగుతుంది అలా? ఓ 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు అవుతుంది. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టిన కాడ 20 రూపాయలు అవినీతి జరిగిందంటే అది దానికి ఎట్లా ఉంటుంది? ఆడ ప్రాజెక్టు మొత్తానికైనా ఖర్చు ఎంత? 94,000 కోట్లు. 1,00,000 కోట్లు ఏడికెళ్ళి అవినీతి అవుతుంది చెప్పు? మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 94,000 కోట్లు. సరే 94,000 కోట్లకు 94,000 కోట్లు అవినీతి అని అనుకుందాం. మరి టన్నెల్ ఎట్టదో మీరు, బరాజులు ఎట్ట కట్టిర్రు, పంపులు ఎట్ట పెట్టిర్రు, కరెంట్ ఎట్ట సబ్స్టేషన్లు ఎట్లా పెట్టిర్రు, పెద్ద పెద్ద సొరంగాలు ఎట్టదో మీరు, సర్జిపూలు ఎట్లా కట్టిర్రు లోపల. ఈ ఎక్కడ మన అల్లంపల్లి దాటిన తర్వాత పెద్ద సర్జిపూలు ఉంటుంది లోపల, బాహుబలి పంపులు ఉంటాయి అలా. మరి అవన్నీ ఎట్ట కట్టిర్రు? ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? మొత్తం అవినీతి 1,00,000 కోట్లు తినేసిరు అని అనుకుందాం. నేను అవినీతి లేదని చెప్పట్లేను, దీంట్లో అవినీతి లేదు అని చెప్పట్లేను. 100% ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పని తీసుకున్నా అవినీతి అనేది అది పాతుకుపోయింది. ప్రతి చిన్న దాంట్లో అవినీతి పాతుకుపోయింది ఉండొచ్చు. కానీ 1,00,000 కోట్ల అవినీతి అనేది మాత్రం శుద్ధ తప్పిది. అసలు ప్రాజెక్టు మొత్తానికి అయ్యిందే 94,000 కోట్లు. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి. ఈ మాట మనం చెప్పుడు కాదు, ఈ మాట ఎవరు చెప్పారు? మన ముఖ్యమంత్రి గారి పిల్లనిచ్చిన మామ చెప్పిండు. అదంత తిక్క ఆరోపణ అది. 94,000 కోట్లు అయితే దానికి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. సో అది అంత పెద్దగా అంటే నీళ్ళు అవసరం ఉన్నప్పుడు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తే మనం పే చేసుకుంటాం. ఇప్పుడు అంతెందుకు, సమ్మర్ వచ్చిందంటే ఏసీలు కూలర్లు ఆన్ చేసుకుంటారు, కరెంట్ బిల్ కొంత ఎక్కువైనా బేర్ చేస్తారు. మరి కరెంట్ బిల్లుల ఆరోపణ అవును 100%. ఇప్పుడు నేను మీ ముందే పెడతారు దగ్గర ఒకటి, ఒక బాటిల్ పెడదాం, వాటర్ బాటిల్ పెడదాం ఇక్కడ, లేకపోతే 50 రూపాయలు పెడదాం ఇక్కడ. మీకు బాగా దూపు అవుతుంది, ఇంకా మీరు ఇప్పుడు నీళ్ళు తాగకపోతే మీరు డిహైడ్రేట్ అయిపోతారు, మీ బాడీలో వాటర్ లెవెల్ పడిపోతాయి. ఆడ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి, ఆడ బాటిల్ షాప్ ఉంది పక్కన, మీరు 20 రూపాయలు పెట్టి షాప్లో వాటర్ బాటిల్ పెట్టి కొనుక్కుంటారా, 20 రూపాయలు పెట్టుకొని దాచిపెట్టుకుంటారా ఖర్చు అయిపోతుందని? చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఈ డబ్బులు తీసుకుపోయి ఆయనకిచ్చి ఆ వాటర్ బాటిల్ తీసుకొని తాగి మీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటారు. మన గోదావరి కూడా అంతే, గోదావరి కిందంగా పోతుంది, మనం పైన ఉన్నాం. 2 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి అది ఎత్తిపోసుకోవద్దు అంటే, పైన ఉండే గడ్డ మీద ఉండే నీళ్ళు లేకుండా, ఈ సృష్టికి మూలమే, జీవానికి మూలమే వాటరు, నీళ్ళు. నీటి బిందువు ఏడ ఉంటే ఆడ జీవం పుడుతుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇతర గ్రహాల మీద సైంటిస్టులు పోయి పరిశోధన చేస్తారు, దేనికోసం? నీటి బిందువు కోసం ఎత్తుకుతుర్రు. ఆడ నీళ్లు దొరికినాయి అనుకో ఆడ జీవం బతుకుతుంది. రేపనాడు ఈ భూమి మీద మొత్తం ఎక్కువ అయితే ఆడ తీసుకుపోయి ఆడ బతకొచ్చు, అందుకంటే ఆడ నీళ్ళు ఉండాలి. సో కాబట్టి నీళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు, దాంట్లో ఏం డౌట్ లేదు. పక్కన చెన్నై ఉన్నది, ఉప్పు నీళ్ళు ఉంటాయి మొత్తం, వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు. 1 లీటర్కి ఎంత ఖర్చు అవుతుంది చేసుకుంటే? మరి అంత ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి ఎందుకు ఆపేస్తలేరు? నీళ్ళు కావాలి, నీళ్ళ కోసం కర్ణాటక, తమిళనాడు ప్రతి 7 కొట్లాడుకుంటాయి కదా. సో ఇంతకు ముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గిన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 కాలం గడిచిపోయింది. మరి వీళ్ళ విషయంలో నీటి పారుదల ప్రాజెక్టుల సంగతి ఏంటి? ఏమైనా పురోగతి ఉందా? వీళ్ళు వచ్చిన పురోగతి ఏం లేదు కానీ, సో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా కట్టినరా, వాటిల్లో ఏమైనా ఫెయిల్యూరా, లేదంటే కొత్త ప్రాజెక్టులు పురోగతి ఏం లేదు కానీ ఉన్నాయి మాత్రం కూలగొట్టి వీళ్ళు వచ్చి. ఏంటి SLBC కూలిందా? రిపేర్ చేపిస్తామంటే 8 మంది అల్ల పడితే ఇద్దరు డెడ్ బాడీలు అతి కష్టం మీద తీసి ఇంకా 6 అలానే వదిలేసారు. 6 అలానే వదిలేసారు. అసలు ఇప్పుడు ఆ SLBC అనేది అది పనికిరాదు. అల్ల ఉన్నటువంటి ఆ బోరింగ్ మిషన్ అక్కడ లోపడితే అంత ఆగమాగమే. అదొక్కటే కాదు, ఇంకా సుంకిశాల కూలిపోయిందా, సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందా, దాంతోపాటు పెద్దవా గొట్టకపోయిందా, దాంతోపాటు ఇక్కడ వట్టెం పంప్ హౌస్ కూడా మునిగిందా? మరి వీళ్ళు వచ్చినాక ఇవన్నీ జరగలేదా? ఇటువైపు NDSA పోదు, అటువైపు ఏ కమిషన్లు పోవు, ఎవరు మాట్లాడరు, ఏం చేయరు. మళ్ళీ ఇవన్నీ కట్టేది వాళ్ళు, ఇలా సగం పడ కట్టేది మొత్తం ఇదే మెగా కృష్ణారెడ్డి గారు. మళ్ళీ దీని మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు. ఇట్లా చాలా ఇంటర్లింక్లు ఉంటాయి దీనికి. మనం చేస్తే ఒకటి, అవతల చేస్తే ఇంకొకటి, అట్లా.
సో మరి అప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి అనేసి కూడా చాలా వరకు రిపోర్ట్లు వచ్చినాయి అంటారు. మరి ఇప్పుడు భూగర్భ జలాలు కావచ్చు, లేదంటే బావులు, కుంటలు, చెరువుల్లో అన్నిట్లలో కూడా నీళ్లు బాగా తగ్గిపోయి భూగర్భ జలాలు అన్ని కూడా తగ్గిపోయినాయి అంటారు. నిజమేనా? అది ఏంటి, ఎందుకు తగ్గినాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇప్పుడున్న నీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? మొన్నటి దాకా కేసీఆర్ ఉన్నప్పుడు దాకా భూగర్భ జలాలు మంచిగా ఉన్నాయి. మరి గవర్నమెంట్లు మారితే నీళ్ళు పోతాయి. ఇదే మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఏంటంటే తెలంగాణ భూ నైసర్గిక రూపం తెలుసుకోవాలి ఫస్ట్. మనవి రాతి నేలలు. నువ్వు ఏడైనా సరే బోర్ అయ్యి ప్రతి దగ్గర కింద రాయి వస్తుంది. రాయి పొరలు వస్తాయి. రాయి కింద నీళ్ళు ఉంటాయా? రాయి కింద నీళ్ళు ఉండడం కాదు చెప్పేది రండి మొత్తం. సో ఆ రాయి ఎట్లుంటుంది అంటే మనం ఉన్నది కాబట్టి రాయి మీద నీళ్ళు నిలవవు. ఇప్పుడు ఏమవుతుంది, మెత్తటి పొర ఉన్నంత వరకు ఉంటాయి, నీళ్లు స్టోరేజ్ అవుతాయి. రాయి కింద కూడా నీళ్ళు ఉంటాయి, నువ్వు చెప్పినట్టు రాయి కింద కూడా నీళ్ళు ఉంటాయి. కానీ మనం భూగర్భ జలాలు పెరగాలంటే ఇప్పుడు ఇట్లా ఉన్న మన ప్రాంతం ప్రతి దగ్గర రాయి ఉంది, ఏడ చూసినా రాయి ఉన్నది. సో అప్పుడు ఏం చేస్తారు, రీఛార్జ్ విధానం అనమాట. ఇప్పుడు చెరువు ఉంది, చెరువు నింపుతాం. చెరువు నింపినప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 ఊర్లకు బావులు, బోర్లు ఎలుగుకు వస్తాయి. ఎందుకంటే ఈ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి. ఒక ప్రాజెక్టు నింపినాం, ఆ ప్రాజెక్టు కాలువల ద్వారా పోయేటువంటి నీళ్లు మాత్రమే మనకు కనపడతాయి. కానీ అలా నీళ్లు నిలపడం వల్ల దాని చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో భూమిలో నుంచి నీళ్లు ఉబికి పైకి వస్తాయి. సో ఇట్లా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎందుకంటే చెరువులు, కుంటలు, కాలువలు, రిజర్వాయర్లు అన్ని చిన్నవి పెద్ద అన్నీ నింపుకుంటుండ్రు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరాం లేకుండా, నాకు బాగా గుర్తు, ఎవరు మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన నేను తొలినాళ్ళలో ఇంటర్వ్యూ చేసిన, స్టార్టింగ్లో గవర్నమెంట్ పోయినాక చేసినాక ఆయన ఒక మాట చెప్పారు. మనకు జూరాలు ఉంటుంది ఇక్కడ కృష్ణా మీద. జూరాలకు ఇంకా నీళ్లు రాలే. జూరాలకు వచ్చినాక మన తెలంగాణ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి. అక్కడ జూరాలకు ఇంకొక 2 రోజులలో నీళ్ళు వస్తాయంట. తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు కేసీఆర్ లేచి ఫోన్ చేసి నిరంజన్ గారు, మన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, ఏమేమి ఉన్నాయో ఒకసారి లెక్క వేయండి, నీళ్ళు వస్తున్నాయి, అన్ని పంపులు గింపులు అన్ని టెస్ట్ రన్ చేసుకోండి. అంటే ఆ నీళ్ళు వస్తున్నాయి, ఇవి రాగానే మన చెరువులు, కాలువలు అన్నీ నింపేసుకోవాలి, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆయన చెప్పిండంట. ఆ విషయాన్ని మన ఇంటర్వ్యూలో చెప్పిండు. అంటే ముందు చూపు ఉండాలి. ఇప్పుడు మనము ఫోన్ ఉన్నది, రీఛార్జ్ ఇన్ టైంలో చేస్తే కంటిన్యూ అవుతుందా, రీఛార్జ్ అయిపోయినాక వారం 10 రోజులు చేస్తే కంటిన్యూ అవుతుందా? రీఛార్జ్ అయిపోగానే చేయాలి, లేదంటే ముందు రోజు మనకు ఇన్ టైంలో మనకు మెసేజెస్ వచ్చినప్పుడు సేమ్ అంతే. వాటర్ అనేది ఎప్పుడు రీఛార్జ్ చేస్తున్నాడు ఒక సైకిల్ విధానంలో. వాటర్ ఇప్పుడు ఎండాకాలం వస్తే మనకు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ వానాకాలం వచ్చే లోపల ఈ తగ్గినటువంటి వాటర్ పెరిగే విధంగా మళ్ళీ చెరువులు, కుంటలు, మళ్ళీ కాలువలు, చిన్న చిన్న చెక్ డ్యాములు అన్నీ నింపి పెడతా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటర్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏమైతే అప్పుడు కేసీఆర్ అది క్రమం తప్పకుండా ప్రతి చెరువుని అవైలబిలిటీ ఎక్కడైతే మనకు వాటర్ పోవడానికి వీలుందో ప్రతి చెరువులో నింపెట్టేసారు. వీళ్ళేమో రాగానే ఆ చెరువుల మీద వాటి మీద సోకెక్కడ వీళ్ళకి, ఇక అంతా వేరే ఉన్నది. సో కాబట్టి వీళ్ళు వాటి పట్టించుకోలే, గ్రౌండ్ వాటర్ డమ్మాలు అని పడిపోతుంది. మరి రాత్రి నెల ఎందుకన్నా అంటే బండ మీద నీళ్లు చాలాసేపు నిల్వవు, నీళ్లు కిందికి పోయి ఇట్లా జారిపోతూ ఉంటాయి, కిందికి బండ మీద జారి కిందికి పోతూ ఉంటాయి. కాబట్టి మన వాటర్ అనేది గ్రౌండ్ లెవెల్ అనేది ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటుంటేనే అవుతుంది అన్నమాట. ఇది కాళేశ్వరం వల్ల కూడా ఈ గ్రౌండ్ వాటర్ పెరిగింది. మనకు 5.5 మీటర్లు పైకి వచ్చినాయి కాళేశ్వరం వల్ల, లేకపోతే రకరకాల ప్రాజెక్టుల వల్ల, నీళ్ళు నిలపడం వల్ల తెలంగాణలో గ్రౌండ్ వాటర్ 5.5 మీటర్లు పైకి ఉబ్బికి వచ్చినాయి. సో నేను అడగడం కాదు, నాకు ముందు నుంచి ఒక క్వశ్చన్ ఉండే. సో నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి, సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇంత గ్రిప్ సంపాదించడానికి ఏంటంటే రీజన్స్? గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళడమా, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏమైనా చూసా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు? నేనా యాక్చువల్గా నాది ఎట్లా అంటే, బేసిక్గా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కాళేశ్వరాన్ని కొంత నెగిటివ్ ఫీల్డ్లో ఉంటుంది. ఎందుకు 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, దేనికి పెడుతున్నాడు, ఏం గింత అవసరమా అంటే ఆల్మోస్ట్ సగం స్టేట్ బడ్జెట్, అలా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెడతారు మన బడ్జెట్, దాంట్లో సగం స్టేట్ బడ్జెట్ పెడతా ఉన్నాడు. ఎందుకు ఇంత పెడుతున్నాడు, తెలంగాణ సొమ్మును ఎందుకు ఇంత దుబారా ఖర్చు పెడుతున్నారని ఒక నెగిటివ్ మైండ్ తోటి 2018లో ప్రాజెక్టు ప్రారంభించిన కొత్తలా మేము స్టార్ట్ చేసినాం యాత్ర. గ్రౌండ్కి వెళ్ళినాం కంప్లీట్గా. తుపాకుల గూడెం అంటే కాళేశ్వరం కంటే ముందే ఉంటుంది తుపాకుల గూడెం అని, అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసినాం స్టడీ. అక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు తుమ్మిడేట్ అంటున్నాం కదా, ఆ తుమ్మిడేట్ దగ్గరికి పోయినాం. మళ్ళీ ఆ సిరోంచా నుంచి మళ్ళీ వచ్చినాం, బైక్లు వేసుకునేది అంతా బండ్ల మీద 2 బండ్ల మీద 4 కలిసి పోయినాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ పోయినాం మేము.
ఇక మేము పోతుంటే ఊర్లలో పోతుంటే ఏడ ఊర్లో స్టే చేయాలనిపిస్తే ఆ ఊర్లోకి పోదాము, ఆడ స్టే చేద్దాము, ఆడ వాళ్ళు పెట్టిన పోదాము, వాళ్ళతో ముచ్చటేద్దాము. ఇంకా ఇట్లనే ఇక కాలువలు ఎమ్మటి టన్నెల్ ఎమ్మటి ఇవన్నీ తిరుగుకుంటే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ తిరిగి ఆఖరికి మిడ్ మానేర్ మనం చెప్పుకున్నాం కదా పాయింట్, ఆ మిడ్ మానేర్ దగ్గరికి వచ్చి మా యాత్రను ముగించుకొని ఆ నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్కి వచ్చినాం. సో అట్లా ఫస్ట్ ఇదే కాలేశ్వరం negative ప్రాజెక్ట్ mind. మీద నెగిటివ్ మైండ్ Mind తోటి తోనే పోయి గ్రౌండ్ లో అంటే బేసిక్గా నెగిటివ్ మైండ్ కూడా ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, అప్పట్లో జేసీ రఘు గారు తెలుసా, విద్యుత్ జేసీ రఘు ఉంటుండే ఆయన ప్లస్ కోదండరామ్ గారు, వీళ్ళందరినీ కొంత మనం ఉద్యమంలో పనిచేసి వచ్చిన వాళ్ళము, ఉద్యమ నేపథ్యంలో ఆ ఓయూ పరిధిలో ఉన్నాం కాబట్టి నేను ఆ సాక్షి జోన్లో పనిచేసిన ఓయూ పరిధిలోనే. సో కాబట్టి నేను అక్కడ మనకి అంతటి కొంత వీళ్ళందరూ కొంత మనం గౌరవించే వాళ్ళం. విద్యుత్ చేసి రఘు గారు కానీ లేకపోతే కోదండరామ్ గారు కానీ మిగతా వాళ్ళందరూ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేవాళ్ళు, కాళేశ్వరం వ్యతిరేకం అని. ఇక రఘు గారు అయితే ఒక పుస్తకం రాసిండ్రు, ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పేసి రాసిండు ఒక పుస్తకం. ఆ పుస్తకం అంతా చదివినా నేను. చదివిన తర్వాత భయంకరమైనటువంటి నెగిటివ్ వచ్చేసింది నా మైండ్లోకి. ఒరి అమ్మ గింత దుర్మార్గంగా ఉందా, కేసీఆర్ ఇంత తప్పు పని చేస్తున్నాడా, ఇంత చేస్తున్నాడా అని చెప్పేసి నేను అప్పటిదాకా ఎవరిని అభిమానించండి కాదు, ఏది కాదు. అంతెందుకు మీరు అనకముందు ఈ 1,00,000 కోట్ల అవినీతి అనేది గ్రౌండ్ లెవెల్లో నేను కూడా చాలా వరకు విన్నాం. అంటే పబ్లిక్ అందరు అదే ఆరోపిస్తారు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇది వన్ సైడ్ పుస్తకం నేను విన్నా, ఈ వాయిస్ విన్నా. అసలు కాళేశ్వరం గురించి ఏమనుకుంటారు అనేది, అంటే ఇంజనీర్లు కానీ లేకపోతే ఇప్పుడు నీ వర్షనే వింటే నీది రైట్ అనిపిస్తుంది, నా వర్షన్ కూడా వింటే రెండిట్లో ఏది వాస్తవమో తెలుస్తుంది. సో ఇంకొకటి ఏందని చెప్పేసి అది వేరే వర్షన్ కూడా విని ఇది వినడం కాదు. ఈ పుస్తకంలో నెగిటివ్ ఏమైతే ఉందో ప్రతి ఒక్క దానికైతే మనం ప్రాక్టికల్గా పోవాలి, అక్కడ ఎక్స్పర్ట్లను అడగాలి, లేకపోతే మనం పోయి కళ్ళతో చూడాలి, రైతులను అడగాలి ప్రధానంగా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఈ విషయాన్ని. అన్నారం బ్యారేజ్ పైన దుద్దిల శ్రీధర్ గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ ఒక అన్నారం బ్యారేజ్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మేడిగడ్డ పైన అన్నారం బ్యాక్ వాటర్ నిలుస్తున్నాయి. ఆడ ఒక పుష్కర ఘాట్ ఉంది, గోదావరి పుష్కర ఘాట్, అదొక టెంపుల్ కూడా ఉంది, నదికి ఆనుకొనే ఉంది. మేము అందరం బాగా అలసిపోయినాం, బైక్ల మీద కదా, ఎండకు బాగా మాకు సరిపోయింది, అలసిపోయి నీళ్ళు కూడా ఉన్నాయి ఆడ, అంటే బ్యాక్ వాటర్ ఉన్నాయి, స్నానం చేద్దాం పుష్కర ఘాట్లకి వెళ్ళని చెప్పేసి అందరం బండ్లు ఆడబెట్టేసి ఆడికి పోయి స్నానం చేస్తుంటే అంత దూరంలో ఒక పెద్ద మనిషి గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నాడు, మంచి ఏజ్డ్ పర్సన్. గొర్రెలు కాసుకుంటూ కూర్చొని పోతే ఇక నేను మా వాళ్ళందరూ చేస్తామంటే నేను కాసేపు ఫోన్ మాట్లాడుకుంటూ పోయి ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయినా. పెద్ద మనిషి దగ్గరికి పోయి కూర్చొని జర్సేపు కూర్చొని తాత ఎన్ని గొర్రెలు ఉన్నాయి అవి అని పోంగన ముచ్చటాడితే చెప్పరు ఎవరు, కొంత లైన్లో పెట్టుకున్నామంట. తాత ఏం సంగతి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎట్ట గుర్తుపడతావు, ఆ గొర్రెని ఎట్ట గుర్తుపడతావు, ఈ గొర్రెని ఎట్ట గుర్తుపడతావు, ఇవన్నీ కూడా మాట్లాడేసి చిన్నగా ఉండి, తాత ఈ నీళ్ళు వస్తున్నాయి కదా ఏమనిపిస్తుంది మీకు ఇవి అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఈ ఏట్ల నీళ్ళు చూసి ఏండ్లు అయింది కొడుక అన్నాడు. ఈ ఏట్ల నీళ్ళు చూసి ఏండ్లు అయింది అంటే ఎన్నేళ్ళు అయిందో, ఓ 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది ఆయనకి. ఏండ్లు అయింది కొడుక అన్నాడు. అయ్యా అదేంటే ఇన్ని నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి, కేసీఆర్ వచ్చినాక మరి ఏమో ఆడ మోటార్లు పెట్టినంటే ఆడ వెనక వస్తున్నాయి, ఇంకో ఈ దాకా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇదవుతున్నాయి అన్నాడు. మరి ఇట్లా ఎత్తిపోయడం వల్ల మస్తు పైసలు ఖర్చు అవుతాయి అంటనే, నీ ఎకరం భూమిలో పంట కంటే కూడా ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అంట అని అడిగాను. సేమ్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నేను అడిగినా అని. అందుకంటే ఇవన్నీ చదివినా కానీ ఆ ఎత్తిపోతలనా అనే పుస్తకంలో చదివినాక ఈ క్వశ్చన్లన్నీ నేను ఆ పెద్ద మనిషిని ఒక 3-4 అడిగిన, మరి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంట కదనే అంటే, ఆయన ఒక సంచి ఉంది ఆయనకు ఇట, ఆ సంచిలోకి వెళ్ళి 20 రూపాయలు తీసిండు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే చెప్పిండు ఆయన. 20 రూపాయలు తీసి కొడుక ఇప్పుడు నేను నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, నాకు ఇప్పుడు దూపు అవుతున్నది, నాకు ఏడ నీళ్ళు లేవు, ఆడ కిరాణం షాప్ కనపడుతున్నది, ఆడ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు మరి పైసలు పెట్టి కొనుక్కొని తాగాలనా లేకపోతే ఈ పైసలు అయిపోతాయనో లేకపోతే ఈ పైసలే తాగాలనా అని అన్నాడు. ఇక నాకేం చెప్పాలని అర్థం కాదు. అంటే అంత క్లారిటీతో ఉన్నాడు రైతు, ఎందుకంటే ఆయనకు ఆ నీళ్ళ ప్రాముఖ్యత తెలుసు. ఆ గొర్రెలు తాగుతాయి రోజుకు 2 సార్లు, పొద్దుగాల పూట తాగుతాయి, తిన్నాక తాగుతాయి. ఆ గొర్రెలకు నీళ్ళు తాపడం కోసం తెలంగాణలో ఆయన ఆ ప్రాంతంలో పోయి 1 గంట సేపు బోరింగ్ కొట్టేటోడంట. ఒక 100 గొర్రెలు నీళ్ళు తాగాలంటే 1 గంట సేపు కొట్టేటోడంట బోరింగ్. అంటే 10 గొర్రెలు తాగిపోయినాక ఇంకొక 10 గొర్రెలు, 10 గొర్రెలు తాగినాక ఇంకో 10 గొర్రెలు. ఏ పంట పొలం మీదకి పోయి గొర్రెలకు నీళ్ళు తాపినా కానీ వాడు ఊకోడు, పంట పొలాడు వాడు మొత్తుకుంటాడు. సో కాబట్టి ఇంత గోస పడ్డారు కాబట్టి వాళ్ళకి నీళ్ళ ఇంపార్టెన్స్ తెలుసు. అక్కడ ఆ రైతు కింద ఏ ఇంజనీర్ వనికి వస్తాడు, ఆ రైతు కింద ఏ జేఏసీ నాయకుడు వనికి వస్తాడు. సో అది రైతులు చెప్పినటువంటి నగ్న సత్యం. అందుకని ఇవన్నీ చూసినాం కాబట్టి ఈ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఈ మిడ్ మానేర్ దాకా ప్రతి టన్నెల్, ప్రతి కాలువ, ప్రతి సర్జపూల్, ప్రతి పంప్ హౌస్ మీదకి పోయి కూర్చొని వచ్చినాం మేము. రోజులు తరబడి వెయిట్ చేసినాం. వాడు దోమలు కరిచినాయి. ఎక్కడ బాహుబలి పంపులు ఉంటాయి గిడ,
మిడ్ మానేర్కు అవతలంగా. ఆడైతే మాకు వెంకటేశ్వరరావు గారు ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, మాకు పర్మిషన్ ఇవ్వాలి లోపడుకోవడానికి, సర్జిపూర్లకు లోపల బాహుబలి పంపులకు ఆడుకోవడానికి. ఇవ్వలే బేసిక్గా. ఇక ఎవరెవరో తెలిసిన వాళ్ళతో మన మీడియాలో ఉన్నారు కదా సర్కిల్స్, వాళ్ళకి ఫోన్లు చేసి పిఆర్ఓలకు ఫోన్లు చేసి కొంచెం మేము పోతాం మీడియా రిపోర్టర్లు అంటే కూడా అసలు నెగిటివ్ చేస్తారు అని చేస్తారు. ఎందుకంటే అప్పటికి బాగా నెగిటివ్ సర్క్యులేట్ అవుతూనే ఉంది. సో కాబట్టి మేము ఇట్లా ఓన్లీ స్టడీ చేస్తానికి వచ్చినాం, అసలు కెమెరాలు తీసుకుపోం లోపలికి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఒక లెటర్ రాపించి 2 రోజులు దోమలు కరుస్తుంటే ఆనే వాడినాం మేము తెలుసా. 2 nights అక్కడే స్టే చేసినాం. స్టే చేసి ఇక చివరికి ఎట్లా అట్లా పర్మిషన్ తీసుకొని ఒకరోజు చూసేస్తామని పోతే ఇక చివరికి మంచిగా ఇచ్చిరాను. బొలోరో వెహికల్లో లోపలికి తీసుకుపోయి ఇక లోపల ఒక పెద్ద మహావింత ప్రపంచం లెక్కనే ఉంటుంది ఆడ. లక్ష్మీపూర్ అనుకుంటా, ఐ థింక్ లక్ష్మీపూర్ పంప్ హౌజులు, బాహుబలి పంపులు. ఆ లోపల పెద్ద సర్జిపూలు, ఆ వ్యవహారం నా దగ్గర ఇప్పటికి ఉంటాయి ఆ వీడియోలు. ఇంకా నేను ఎడబెట్టలే కానీ ఇప్పటికి ఉంటాయి. మేము పోయి ఆ బాహుబలి పంపులేంది ఇవేంది, మనము మాయాబజార్ సినిమా, పాతాళ భైరవి సినిమాలలో గుహలు ఉంటాయి చూసినావా, అట్లాంటి గుహలు లెక్క కనపడతాయి లోపలికి. ఇవన్నీ చూసినాం, ఇవన్నీ చేసినాం. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా ఇంజనీర్ల వాయిస్, రైతుల వాయిస్, ఈ 2 వాయిస్లు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. కాళేశ్వరం విషయంలో కొంత అవగాహన రావడానికి అదే అన్నమాట. సో మీకు తెలిసినటువంటి, మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి చూసినటువంటి ఇన్ఫర్మేషన్స్ని నిజంగా ఇప్పుడు సమాజంలో చాలా వరకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వాటికి సమాధానం దొరికిందని అనుకుంటున్నాం. సో విన్నాం కదా. సో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికి కూడా మీ తరపున నేను జర్నలిస్ట్ శంకర్ని చాలా ప్రశ్నలు అడిగిన, వాటికి సమాధానం, దాంట్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.